నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను 12 ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ వితౌట్ షోయింగ్ యువర్ ఫేస్. మీరు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయండి, మానిటర్ చేసి మనీ అనేది ఎర్న్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పే ఈ 12 ఐడియాస్లో చాలా తక్కువ కాంపిటీషన్ అనేది ఉంది. సో మీరు ఈ 12 ఐడియాస్లో మీరు నీచ్ అనేది సెలెక్ట్ చేసుకొని వీడియోస్ అనేది స్టార్ట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది రావడం జరుగుతుంది. ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ రన్ చేయడానికి మీరు నేను ఇప్పుడు చెప్పే ఈ స్టెప్స్ అనేది ఫాలో అవ్వండి. స్టెప్ నెంబర్ 1, సే నీచ్. నెంబర్ 2, క్రియేట్ ఏ యూట్యూబ్ వీడియో. స్టెప్ నెంబర్ 3, అప్లోడ్ ఆన్ యూట్యూబ్. స్టెప్ నెంబర్ 1 వచ్చేసి మీరు ముందుగా ఛానల్ స్టార్ట్ చేసే ముందు నీచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో 12 నీచెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ నీచెస్తో మీకు నచ్చిన నీచ్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నెంబర్ 1 నీచ్ వచ్చేసి సైకాలజీ కేటగిరీలో మీకు కాంపిటీషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, అలాగే తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి. సో మీరు ఈ నీచ్ ద్వారా మీరు అయితే చూస్ చేసుకొని మీరు వీడియోస్ అయితే స్టార్ట్ చేయగలరు. నెంబర్ 2 నీచ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. చాలామంది వినే ఉంటారు అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు ఓన్లీ ప్రొడక్ట్స్ మాత్రమే కాదు, ఇక్కడ మీకు వీడియోస్ చేయడం ద్వారా మీకు అఫిలియేట్ మీ ప్రొడక్ట్స్ అనేవి మీరు కూడా ఎర్న్ చేయవచ్చు, అలాగే ప్రమోషన్స్ కూడా చాలా ఉంటాయి. సో అఫిలియేట్ మార్కెటింగ్ పైన కూడా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసి మీరు యూట్యూబ్లో ఎర్న్ చేయగలరు. థర్డ్ వన్ నీచ్ వచ్చేసి మూవీ రివ్యూస్ అనేది చాలా వినే ఉంటారు. సో మూవీ రివ్యూస్ అనేది మీరు మూవీ అనేది చూసిన తర్వాత రివ్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి కూడా కాంపిటీషన్ చాలా తక్కువగానే ఉంది మన తెలుగులో. సో మీరు పర్టికులర్ మూవీస్ అనేది చూసి రివ్యూస్ అనేది ఇవ్వగలరు. నీచ్ నెంబర్ 4 వచ్చేసి ఎక్స్ప్లెనేషన్. ఇందాక మూవీస్ చెప్పాను కదా, మూవీస్లో ద్వారానే మీరు ఎక్స్ప్లెనేషన్ కూడా చేయొచ్చు. ఒక మూవీ చూసిన తర్వాత మీరు ఆ మూవీని ఎక్స్ప్లెనేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మూవీ క్లిప్స్ అనేవి యూజ్ చేస్తూ మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. యూ కెన్ స్టార్ట్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. ఈ నీడ్స్ ద్వారా మీరు అనేది స్టార్ట్ చేయవచ్చు. ఫిఫ్త్ వన్ నీడ్స్ వచ్చేసి మోటివేషన్ అండ్ ఇన్స్పిరేషన్స్. ఈ కేటగిరీలో వచ్చేసి మీకు స్టోరీ యూ కెన్ స్టార్ట్ మోటివేషనల్ స్పీచెస్ అండ్ మోటివేషనల్ ఇన్స్పిరేషన్ స్టోరీస్. దీని ద్వారా మీరు యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేయవచ్చు. సిక్స్త్ వన్ నీచ్ వచ్చేసి ఈ కేటగిరీలో వచ్చేసి మీరు ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు బ్యాక్గ్రౌండ్ స్టాక్ వీడియోస్ అనేది యూజ్ చేసి మీ వాయిస్ ఓవర్ ద్వారా మీరు హెల్త్ బెనిఫిట్స్ టిప్స్ అనేవి ఇచ్చి మీరు హెల్త్ ఛానల్ అనేది క్రియేట్ చేయగలరు. సెవెంత్ నీచ్ వచ్చేసి యూట్యూబర్స్ మీద మీరు వీడియోస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫేమస్ యూట్యూబర్స్ మీద మీరు వీడియోస్ చేస్తారు కాబట్టి ఫేమస్ యూట్యూబర్స్ వీడియోస్ అనేది చేయండి. దాని ద్వారా మీకు వ్యూస్ అనేది చాలా ఎక్కువగా రావడం జరుగుతుంది. సో ఈ నీచ్లో తెలుగులో కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఫేమస్ యూట్యూబర్స్ పైన. సో ఈ నీచ్ ద్వారా కూడా యూట్యూబ్ కెరీర్ అనేది స్టార్ట్. నెంబర్ 8 ఈ కిడ్స్ కేటగిరీ అనేది చాలా తక్కువగా ఉంది మన తెలుగు. సో మీరు కిడ్స్ వీడియోస్ అనేది చేసి మీరు గ్రో అప్ అనేది అవ్వగలరు. 9th వన్ వచ్చేసి బుక్ సమ్మరీ. అంటే మీరు చాలా వినే ఉంటారు బుక్ స్టోరీస్ అనేది. మీరు బుక్స్ అనేది చదవండి. ఆ బుక్స్ చదివిన తర్వాత మీరు ఆ బుక్ మొత్తం రివ్యూ అనేది స్టోరీ అనేది మీరు బై వాయిస్ ద్వారా అండ్ స్టాక్ వీడియోస్ ద్వారా అప్లై చేసి మీరు స్టోరీ అనేది పార్ట్స్ వైజ్గా డివైడ్ చేసి మీరు బుక్ స్టోరీ అనేది సమ్మరీ చేయగలరు. దీంట్లో కూడా మన తెలుగులో చాలా తక్కువగా ఉన్నాయి బుక్ సమ్మరీ అనేది. సో యూ కెన్ స్టార్ట్. నెంబర్ 10 వచ్చేసి ఫ్యాక్ట్ ఛానల్స్ అనేవి చాలానే ఉన్నాయి మన తెలుగులో కూడా. సో యూ కెన్ చూస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్ ఛానల్. నెంబర్ 11 సెలబ్రిటీ న్యూస్. ఈ న్యూస్లో కూడా చాలా తక్కువగా ఉన్నారు మన తెలుగు కేటగిరీలో. సో యూ కెన్ చూస్ సెలబ్రిటీ న్యూస్, వాళ్ళ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఇలాంటి సెలబ్రిటీ న్యూస్ అనేది మీరు వీడియోస్ రూపంలో మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి లేదా క్లిప్స్ ద్వారా మీరు అప్లోడ్ అనేది అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటే మీకు రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి, వ్యూస్ కూడా వస్తాయి. లాస్ట్ వన్ వచ్చేసి నీచ్ నెంబర్ 12 లగ్జరీ లైఫ్. ఈ లగ్జరీ లైఫ్ స్టైల్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఇది మన తెలుగు. సో మీరు లగ్జరీ లైఫ్ స్టైల్ పైన మీరు వీడియోస్ అనేది చేయవచ్చు. లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంటాయి, వాటిపైన మీరు వీడియోస్ అనేది కలెక్ట్ చేస్తారు. ఇప్పుడు నీచ్ అయితే చూస్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు వీడియోస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అంటే వీడియోస్ పార్ట్ కూడా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టెప్ 2 వీడియోస్ 4 పార్ట్స్గా నేను డివైడ్ చేస్తాను.
పార్ట్ నెంబర్ 1 వచ్చేసి వీడియోస్ ఎలా చేయాలి. మీరు టాపిక్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ఆ టాపిక్ పైన రీసెర్చ్ అనేది చేయండి, స్క్రిప్ట్ అనేది రాసుకోండి. స్క్రిప్టింగ్ కోసం మీరు ChatGPTని అయితే యూజ్ చేయొచ్చు. పార్ట్ 2 వచ్చేసి వాయిస్ ఓవర్ రావాలంటే మీరు బెస్ట్ మైక్ అనేది ఉండాలి. అలాగే ప్లే స్టోర్ నుంచి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఆడియో మ్యూజిక్ రికార్డర్. ఫస్ట్ మీరు వాయిస్ని అయితే రికార్డ్ చేసుకోండి. అలాగే బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయడానికి అడోబ్ పోస్ట్ కార్డ్స్, అలాగే మీ దగ్గర ల్యాప్టాప్ ఉన్నట్టయితే ఆడాసిటీ సాఫ్ట్వేర్ని అయితే యూజ్ చేయొచ్చు. పార్ట్ 3 వచ్చేసి మీరు బ్యాక్గ్రౌండ్ స్టాక్ ఇమేజెస్ అండ్ వీడియోస్ అనేది మీరు ఈ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పార్ట్ 4 మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత స్క్రిప్ట్ రెడీ చేసుకున్న తర్వాత స్టాక్ ఇమేజెస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు వీడియో అనేది ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో వీడియో ఎడిట్ చేయడానికి కైన్ మాస్టర్ అండ్ క్యాప్కట్ అండ్ విఎన్ ఎడిటర్ ఇలా ఉంటాయి. అలాగే మీకు నచ్చిన ఎడిటర్లో మీరు వీడియో అనేది ఎడిట్ చేసుకోండి. స్టెప్ నెంబర్ 3 అప్లోడ్ వీడియో ఆన్ యూట్యూబ్. వీడియో అప్లోడ్ చేసే ముందు మీరు థంబ్నెయిల్ అయితే క్రియేట్ చేసుకోండి. అలాగే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అయితే మీరు రెడీ చేసుకోండి. అలాగే ట్యాగ్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ అనేవి రెడీ చేసుకొని మీరు వీడియోని అయితే అప్లోడ్ చేసేయండి. ఇక డన్. మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం మీరు యూట్యూబ్ స్టూడియో నుంచి మీరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అనేవి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు వితౌట్ కాపీరైట్ ఇష్యూ. మీకు ఒక పర్టికులర్ నీడ్స్ పైన వీడియో ఎడిటింగ్ అండ్ స్క్రిప్టింగ్ ఇవన్నీ మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అనేది చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.